తాటికొండ విక్రమ్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు. ముఖ్యంగా ఈరోజు మేము ప్రెస్ సమావేశం కావచ్చు, మా ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, మా ఆవేదన కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తామన్నారో ఆ కులగణనలో జాతి జనగణనలో భాగంగా బీసీల యొక్క కులాలను లెక్కించాలి. అదేవిధంగా బీసీల యొక్క లెక్కలు తీయాలి. ఎందుకంటే గతంలో అనేక మార్లు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మేము ఢిల్లీలో కావచ్చు, గల్లీలో కావచ్చు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నాం బీసీల యొక్క హక్కుల కోసం. బీసీల హక్కులు ధరించాలన్నా, రిజర్వేషన్లు కావచ్చు, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయం జరగాలంటే మా కులాల లెక్కలు కావాలి. ఎందుకంటే గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు మా రిజర్వేషన్ తగ్గించినప్పుడు మేము హైకోర్టును కానీ సుప్రీంకోర్టు కానీ ఆశ్రయించినప్పుడు మీ డేటా లేని మీ కోటా ఎలా పెంచాలి, వితౌట్ యువర్ డేటా మీ కోటా ఎలా అడుగుతున్నారని చెప్పి అంశాలు వచ్చినాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు నిన్నగాక మొన్న ఒక గెజిట్ విడుదల చేశారు. ఎంత బాధాకరం అంటే, ఎంత దుఃఖకరం అంటే, బీసీలను వంచే విధంగా, బీసీలను అన్యాయం చేసే విధంగా, బీసీలను దగా చేసే విధంగా ఆ గెజిట్ ఉన్నది. ఎందుకంటే గతంలో వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా వారి యొక్క ప్రతినిధి చెప్పడం జరిగింది, మేము ఒక బీసీల లెక్కలు తీస్తామని. అదేవిధంగా ఇప్పుడు తీసుకుంటే మొన్న బీహార్ ఎన్నికల ముందు వారి యొక్క మంత్రివర్గం మీటింగ్ పెట్టుకొని మరీ చెప్పారు బీసీ లెక్కలు మేము తీస్తామని. 27 మంత్రులకు ఇచ్చామని చెప్పారు కదా. బీసీల లెక్కలు లేకుండా మీ పార్టీకేమో ఓబీసీ మోర్చా ఉండాలి, మీ పార్టీకేమో ఓబీసీ మోర్చా ఉండాలి, అందులో బీసీలు జాయిన్ కావాలి కార్యకర్తలుగా, అదేవిధంగా జెండాలు మోసే ఒక కూలీలుగా మేము ఉండాలి. కానీ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. ఈరోజు ఎంత అన్యాయం అంటే, బీసీల లెక్కలు లేకపోతే మాకు మహిళా బిల్లు అన్యాయం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో బీసీల ఎక్కడ రాజకీయంగా ముందుకు పోయే విధంగా ఉండదు, ఆర్థికంగా మాకు బడ్జెట్ కేటాయించరు, రేపు పొద్దున విద్యారంగంలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ ఇచ్చిన గెజిట్ లో ఎస్సీ ఎస్టీతో పాటు బీసీలకు కూడా న్యాయం చేయాలని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాను. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ఉన్న బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు. వీరిద్దరు కూడా మొట్టమొదటిసారిగా ముందుగా పోయి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఓబీసీ అనే పదమే వాడినప్పుడు మీరు ఓబీసీ జాతీయ అధ్యక్షుడిగా మీరెట్లుంటారు, ఓబీసీ కోడల మంత్రిగా ఆయన ఎట్లుంటారు? ఓబీసీల లెక్కలు తీయనప్పుడు, ఎందుకంటే పందుల లెక్కలు, కుక్కల లెక్కలు, నక్కల లెక్కలు, గుట్టల లెక్కలు అన్ని ఉన్నాయి ఈ భారతదేశం దగ్గర, కానీ ఓబీసీల లెక్క లేదు. ఎప్పుడో 1931లో బ్రిటిష్ వాడు ఎవరో తెల్లోడి చేసిన లెక్కలు తప్ప అప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీలను ముంచిస్తూ వంచిస్తూ వస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, అమిత్ షా గారు మీరు స్వర్ణ భారత్ కావాలన్నా, అఖండ భారత్ కావాలన్నా, బీసీలకు న్యాయం చేయాలన్నా మీరు బీసీ లెక్కలు తీయండి. బీసీ లెక్కలు తీసిన తర్వాత మాకు రావాల్సిన న్యాయమైన వాటా, ధర్మమైన వాటా, ఎందుకంటే బీసీ యొక్క లెక్కలతోని యొక్క భారతదేశ పురోగతి కావచ్చు. ఎందుకంటే మీకు పెద్ద సమస్య కాదు, ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, లేదా జమ్మూ కాశ్మీర్ అంశం కావచ్చు, త్రిపుల్ తలాక్ అంశం కావచ్చు, రామ మందిరం అంశం కావచ్చు, ఈ భారతదేశంలో ఒక సంచలనం సృష్టించే అంశాలను మీరు ఛాయ్ తాగినంత ఈజీగా మీరు సాల్వ్ చేసిరే. ఓబీసీలు అంటే, ఈ బీసీలు అంటేనే భారతదేశానికి నాగరికత నేర్పిన వాళ్ళు, భారతదేశానికి సేవ చేసేటోళ్ళు, నిజమైన హిందువులు. ఈ భారతదేశానికి పట్టెడు అన్నం పెట్టే వ్యక్తులు ఓబీసీలు. కాబట్టి ఓబీసీలకు న్యాయం చేసినప్పుడే స్వర్ణ భారత్, అఖండ భారత్ అవుతుంది. కాబట్టి కులగణన చేయాలి మా జనాభా దామాసిక ప్రకారం. ఎందుకంటే ఓసీలకు 103వ సవరణ తీసుకొచ్చి వారు ఎంతమంది ఉంటే వారికి అంత రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి మాకు కూడా మేమెంతమంది ఉంటే మాకంత న్యాయమైన వాటా దక్కాలని చెప్పి నేను నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాను. మాకు రానప్పుడు, మాకు ఇయ్యనప్పుడు, మాకు న్యాయంగా, ధర్మంగా, ఖచ్చితంగా మాకు వాటా దక్కకపోతే మాత్రం ఈ దొంగ పార్టీలను బహిర్గతం చేస్తాం, ఈ దొంగ నాయకులను తరిమి కొడతాం, వారి ఇళ్లను ముట్టడిస్తాం, వారు ఎక్కడ పోతే వాళ్ళని అడ్డుకుంటామని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న ఆధిపత్య అగ్రవర్ణాలను ఖచ్చితంగా మేము వారిని క్వశ్చన్ చేస్తున్నాం. మాకు న్యాయమైన వాటా దక్కకపోతే, మా ధర్మమైన వాటకు మాకు గుంజుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో చరిత్రలో దుర్మార్గులుగా, హీనులుగా వీళ్ళు మిగిలిపోతారు. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఒక గెజిట్లో జనగణనలో కులగణన చేస్తా అని చెప్పి జనవరి 22 తారీఖున రిలీజ్ చేసింది. అందులో 33 కాలంలను పెట్టింది. కానీ అందులో 12వ కాలంలో ఎస్సీలు, ఎస్టీలు, అదర్స్ అనేది పెట్టింది. వాస్తవానికి ఎస్సీలని మీరు లెక్క చేస్తున్నారు, ఎస్టీలను లెక్క చేస్తున్నారు. ఓబీసీలు ఎక్కడ పోవాలి? ఓబీసీ అనే కాలంని మీరు పెట్టాలా వద్దా? ఓబీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉందా లేదా?
ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 27 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ప్రభుత్వంలో 27 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ భారతదేశంలో 70 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీల మీద ఇటు కేంద్ర రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము నాంచోడు ధోరణి, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాంచోడు ధోరణి. మీరు జనగణన చేస్తూనే కులగణన చేస్తాను మీరు హామీ ఇచ్చారు కదా. 2021లో చేయాల్సిన జనగణనని ఇప్పటి వరకు తాసారం చేస్తూ జనవరి 2026లో చేస్తా అన్నారు. 26లో చేస్తా అన్నప్పుడు మీరు జనగణన చేయండి, జనగణనలో కులగణన చేయండి, కులగణనలో ఎస్సీలో చేయండి, ఎస్టీలో చేయండి, బీసీలో చేయండి, అదర్స్ చేయండి, అందరిది చేయండి. కానీ మీరు ఎస్సీలది ఎస్టీలది అదర్స్ చేస్తే ఓబీసీలు ఎక్కడ పోవాలి? 60% ఉన్న ఓబీసీలు ఎక్కడ పోవాలి? స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అనేటోళ్ళే అందరు అగ్రవర్ణాలు, రెడ్లు వెల్మలు వీళ్ళే ఉన్నారు. ఇప్పటికి కూడా మాకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా మాకు దోషి. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా గద్దెనెక్కి ఇప్పటికి కూడా దాని మీద తాత్సారం చేస్తూనే ఉంది. అది కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి దాన్ని నాన్చోడు ధోరణి వేస్తుంది. ఇక ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం కూడా అదే 27 మంది మంత్రులు ఉన్నారు. మంత్రులు కూడా కనీసం పెదవి విప్పుతలేరు, వాళ్ళ పదవుల కోసం పెదవి విప్పుతలేరు మంత్రులు కూడా. మరి బీసీల పక్షాన మీరు గెలిచిరు కదా, బీసీల అని చెప్పుకుంటున్నారు కదా. మీరు బీసీలు అయినప్పుడు, బీసీల పక్షాన ఉన్నప్పుడు ఓబీసీ కాలం ఎందుకు పెడతలేరు? ఓబీసీ కూడా జనగణనలో కులగణన చేస్తున్నప్పుడు ఓబీసీల గణన కూడా చేయాల్సిందే ఉన్నదా లేదా? అసలు మీకు బీసీలు అని చెప్పుకునేకి మీకు ఇంతనన్న అర్హత ఉన్నదా లేదా? సాక్షాత్ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ప్రధానమంత్రి నేను బీసీని అని చెప్పుకుంటున్నాడు కదా. మీరు ఎందుకు మరి ఓబీసీ కాలం ఎందుకు పెడతలేరు? ఓబీసీలో ఈ దేశంలో ఉన్న 70 కోట్ల మంది ఓబీసీలు ఓన్లీ ఓటు వేసే యంత్రాలేనా? వీళ్ళకి ఏం యోగక్షేమాలు అవసరం లేదా? నిన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ రిలీజ్ చేసింది 2026-27కి. బడ్జెట్ రిలీజ్ చేస్తే కూడా 60% ఉన్న ఈ ఓబీసీలకి 1/2% కూడా బడ్జెట్ లేదు. ఎందుకండి? ఇంకా ఈడ ఎంతసేపు ఓట్లు వేసుకోవాలి, మేము బీసీల పక్షాన ఉంటామని చెప్పి గద్దెనెక్కేదాకా ఒక మాట మాట్లాడి గద్దెనెక్కినాక బీసీలను విస్మరిస్తున్నారు. అసలు మీ చిత్తశుద్ధి ఏంది? మీరు ఏమనుకుంటున్నారు? మీరు బీసీలను అసలు జనాభాలో లెక్క చేస్తారో చేస్తలేరా? ఈ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఇచ్చేది బీసీలు, 60% ఉన్న బీసీలే ఆదాయాన్ని ఇస్తున్నారు. ఈ కేంద్రానికి కూడా అదే ఇస్తున్నారు. పన్నులు మేము కట్టాలి, జల్సాలు మీరు చేయాలి. పన్నులు మేము కట్టాలి, అధికారం మీకు రావాలి. పన్నులు మేము కట్టాలి, మీ ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఎందుకు బీసీలు అంటే మీకు అంత చులకన భావం ఎందుకు? బీసీలని ఎందుకు మీరు లెక్క చేస్తలేరు? బీసీలను మీరు ఖచ్చితంగా మేము ఈ ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ద్వారా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మాకు కావాల్సింది కేంద్రం జాతీయ జనగణనలో కులగణన చేస్తా అన్నారు కదా, చెయ్యండి, సంతోషం. అందులో ఎస్సీల కులగణన చేయండి, ఎస్టీల చేయండి. ఎట్ ది సేమ్ టైం ఓబీసీలది కూడా ఖచ్చితంగా చెయ్యాలి. ఓబీసీలో చేసినప్పుడే ఈ భారతదేశంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఎట్లా బడ్జెట్ కేటాయించాలి, వీళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. గతం నుంచి మండల్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఓబీసీలని బీసీలని అనగదొక్కుతూనే ఉన్నారు. వీళ్ళు కపట ప్రేమ వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు వస్తే బీసీలు కావాలి, ఎన్నికలు అయిపోగానే బీసీలను విస్మరించాలి. ఇవాళ మీ నిజంగా చెప్తున్నాం, ఈ భారతదేశంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఈ 3 పార్టీలు కూడా అగ్రవర్ణ పార్టీలు. వీళ్ళు ఎవ్వరు కూడా కనీసము బీజేపీ వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేయలేదు, బీజేపీ వాళ్ళు కులగణనలో ఓబీసీ అనే కాలం పెట్టలేదు. మరి కాంగ్రెస్ వాళ్ళు అడగొచ్చు కదా, రాహుల్ గాంధీ ఏడవండుకోండు, రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు? పార్లమెంట్ లో 243 మంది ఉన్నారు కదా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడగరు? ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అడగదు, అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అడగరు. ఈ 3 పార్టీలు కూడా అగ్రవర్ణాల చేతిలో, అగ్రవర్ణ కులస్తుల చేతిలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎంతసేపు బీసీలను ఓటు వేసే యంత్రాలుగానే మాట్లాడుతున్నారు. దయచేసి మేము చెప్తా ఉన్నాం, బీసీలకు ఇప్పటి నుంచి అయినా మీరు జనగణన కులగణన చేయండి, బీసీల లెక్కలు తీర్చండి, బీసీలకు బడ్జెట్ కేటాయించండి, బీసీల అభ్యున్నతి కోసం పనిచేయండి. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వేడుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము వేడుకుంటా ఉన్నాం. కులగణన చేస్తాం, జనాభా లెక్కలు తీస్తాం, జనగణన చేస్తాం దేశవ్యాప్తంగా అని చెప్పి ఏదైతే ఏప్రిల్ 30వ తారీఖు 2025లో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నదో
ఆ నిర్ణయం ప్రకారము ఓబీసీలు లెక్కలు తీయాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. ఎందుకంటే మాకు ఎందుకు అనుమానం తావిస్తుందంటే జనవరి 22వ తారీఖు నాడు కేంద్ర హోంశాఖ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ లో 33 కాలమ్స్ పెట్టారు. ఆ 33 కాలమ్స్ లో ఓబీసీలకు సంబంధించిన కాలం లేదు. కాబట్టి మిగతా అన్ని కూడా అడిగారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ సోదరులు అడిగారు, మిగతా వాళ్ళు అడిగారు. కానీ ఓబీసీలకు సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ సంబంధించిన సర్వే చేయడం లేదు. హౌస్ హోల్డ్ బీసీలు ఓబీసీలకు కూడా వెనుకబడినటువంటి కులాలు, వాళ్ళకు కూడా ఎంత ఆదాయం ఉంది, ఎంత సంపద ఉన్నది, వాళ్ళు కూడా వెనుకబడినటువంటి సాంస్కృతిక యొక్క స్థితిని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి వెంటనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. హౌస్ హోల్డ్ సర్వేలో కూడా ఓబీసీల కాలం చేర్చాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా ఏదైతే కులగణన చేస్తున్నారో, ఎందుకంటే ఈ దేశంలో జంతువులకు కులగణన చేశారు, పురులకు చేశారు, పక్షులకు చేశారు. ఈ దేశంలో జనాలకు కూడా ఇప్పటికీ 16 సార్లు జనాభా లెక్కలు తీస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఓబీసీల లెక్కలు తీయడానికి మీకు అభ్యంతరం ఏంటని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ. ఈ దేశంలో 60% జనాభా కలిగినటువంటి బీసీలకు న్యాయం చేయడానికి మీకు ఎందుకు అభ్యంతరం జరుగుతా ఉన్నదని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ దేశంలో 60% జనాభాకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ కేంద్రంలో అన్ని కులాలను సమతుల్యత ప్రాధాన్యం పాటించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి. కానీ కొన్ని వర్గాలను మినహాయించి, కొన్ని వర్గాలకు రాజకీయ అధికారం కల్పించి, ఇంకా కొన్ని వర్గాలకు రాజకీయ అధికారం కల్పించకపోవడానికి కారణం ఏందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాలి. అందుకే ఈ దేశంలో బీసీలను బిచ్చగాలను చూసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే 80 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం ఏర్పడినప్పటికీ కూడా, ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ 2 పార్టీలు దేశంలో బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి. అందుకే అధికారంలో పార్టీ చెప్పినటువంటి డిమాండ్లు చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్షం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఒక్క రాజు కూడా బీసీల కులగణన గురించి మాట్లాడడం లేదు. అదే తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి చట్టం ఆమోదించి పార్లమెంట్ పంపిస్తే మరి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఒక్క రోజు కూడా బీసీల రిజర్వేషన్ మాట్లాడాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని అధికారంలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏం చేస్తుంది? తెలంగాణలో 42% ఇవ్వకుండా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో నట్టేట ముంచి గొంతు పోసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సర్పంచ్ ఎన్నికల్లో 17% రిజర్వేషన్ ఇచ్చిన సిగ్గుపోతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు పోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ అయ్యా, మరి చట్టబద్ధంగా ఇవ్వకపోతే పార్టీ పరంగా ఇవ్వాలి కదా. పార్టీ పరంగా గాంధీ భవన్ వేదిక ప్రకటించారా ఇప్పటి వరకు? అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఉన్న బీజేపీ పార్టీ బీసీలను మోసం చేయడంలో ముందు వరుసలో ఉంటున్నాయి, పోటీ పడతా ఉన్నాయి. ఎవరు ముందు పోటీ చేయాలి బీసీలు అని చెప్పి, ఎవరిని ముందు మోసం చేయాలని పోటీ పడడంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ 2 పోటీ పడతా ఉన్నాయి. వాటిని ప్రశ్నించడంలో బీఆర్ఎస్ పార్టీ వెనకబడిపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారికి సిట్ నోటీసులు వస్తే రోడ్ ఎక్కుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నప్పుడు మరి ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రశ్నించదు? ఎందుకు రోడ్ల మీదకి రాదు? ఎందుకు అడగదని చెప్పి ఈ రోజు మేము బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓబీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈ రాజకీయ పార్టీల భరతం పట్టడానికి ఈరోజు బీసీలుగా, బీసీ సంఘాలుగా, బీసీ జేఏసీగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ త్వరలోనే విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మున్సిపల్ ఎన్నికల్లో మోసం చేసిన పార్టీల కర్ర కాల్చి వాత పెట్టడమే ఈరోజు బీసీల పని అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.